ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఇక్కడ సరే ఇదొక చారిత్రాత్మక కట్టడమనో, ఇదొక అంటే అధికారికంగా ఇదొక విశ్వవిద్యాలయం గదా! చాలామంది వస్తూ పోతూ ఉంటారు. ఏం డ్యామేజ్ కాకూడదు అనో, లేకపోతే శాంతి భద్రతల నేపథ్యంలో సెక్యూరిటీ గార్డ్‌లు అనేటటువంటి వాళ్ళున్నారు. వాళ్ళేం పోలీసు వ్యవస్థ కాదు. వాళ్ళేం పోలీసు సిబ్బంది కాదు. అట్లా మీరు విగ్రహాల దగ్గర ఇంకేమైనా చాలా క్యాజువల్‌గా అదొక పెద్ద విగ్రహం అయిపోయి, ఆ చుట్టూ ఒక టూరిస్ట్ ప్లేస్ ఉన్నట్టయితే మీరు సెక్యూరిటీగా పెట్టుంటే ఒక అర్థం ఉండేది. కానీ ఈరోజు పోలీసుల బాధ్యతలేంది? సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండడానికి పోలీసులు పనిచేయాలి. ఏదైనా జనాల మధ్య గొడవలైతుంటే వాళ్ళు పోయి సంధాయించి ఎవరు తప్పు చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టి తర్వాత ప్రొసీడింగ్స్‌కి తీసుకుపోవాలి. న్యాయ వ్యవస్థకు ఫస్ట్ లెవెల్‌లో వీళ్ళు ఉండి ప్రజలకి మంచిగా న్యాయం అందేటట్టుగా, ప్రజలు సురక్షితంగా ఉండేటట్టుగా చూడాలి. కానీ ఈరోజు పోలీసులది ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. అది ఆలోచిస్తే పోలీసుల మీద నాకు జాలైతుంది. ఎందుకంటే పాలకులు చేసేటటువంటి రాజకీయాలలో వీళ్ళని భాగస్వామ్యం చేస్తుర్రు. విగ్రహాలను చూస్తే చేతులెత్తి మొక్కాలనిపిస్తది కదా! అట్లాంటి విగ్రహాలని మనం పలగొట్టుకునే సందర్భాలొస్తున్నాయి. ఆ విగ్రహాల కాడ మనం ఈరోజు పోలీసులను పెట్టి కాపలా కాపిస్తున్నామంటే